మంగు మచ్చలు అనేది వెరీ కామన్ అండి. ఈ రోజుల్లో చూస్తున్నాము. ఆడపిల్లలవి, మగవాళ్ళలో కూడా చూస్తున్నాం. ఇంతకుముందరైతే ఆడవాళ్ళనే వచ్చేది. సో వీటిని మనం మెలాస్మా అంటాము మెడికల్ టర్మ్స్‌లో. సో ఇక్కడ బటర్‌ఫ్లై షేప్డ్ ప్యాచెస్ వస్తాయన్నమాట ఫేస్ మీద, చీక్స్ మీద. కొంతమందికి ఈ ఐబ్రోస్ మీద, ఈ చెంపల పైన కూడా వస్తూ ఉంటాయి. ఈ గెడ్డల దగ్గర వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి మంగు మచ్చలు వచ్చేటప్పుడు మెయిన్లీ మనకి ముఖ్యమైన ఇంపార్టెంట్ రీజన్ దీనికి ఒకటి సన్‌లైట్ అండి. సో సన్ ఎక్స్‌పోజర్ ఎక్కువ ఉండేటప్పుడు ఈ మంగు మచ్చలు కామన్‌గా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళలో. సెకండ్ థింగ్ ఈజ్ ఏంటంటే జెనెటిక్‌గా ఇది చాలామంది కామన్‌గా చూస్తూ ఉంటాము. పేరెంట్స్‌లోని, సిస్టర్స్‌లోని ఉన్నప్పుడు మంగు మచ్చలు వస్తూ ఉంటాయి. తర్వాత హార్మోనల్ ఇష్యూస్, ప్రెగ్నెన్సీస్‌లోని బాడీ హార్మోన్ చేంజెస్ వల్ల కూడా మంగు మచ్చలు కామన్‌గా చూస్తూ ఉంటాం. థర్డ్ థింగ్ ఈజ్ ద హార్మోనల్ ఇష్యూస్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ అదర్ థింగ్స్. ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా వచ్చేది. ఆర్టిఫిషియల్గా మనకు కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, అంటే మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటీస్ ఇష్యూస్ కానీ, లేదా కొంతమంది ఫిట్స్ వస్తుంటాయి, ఫిట్స్ వాడే మందులతో కానీ. సో మందుల వల్ల కూడా కొన్నిసార్లు ఇవి ఇంజూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ రోజుల్లో కామన్గా చూస్తుంది ఏమీ లేకపోయినా కూడా, ఏ హెల్త్ ఇష్యూస్ లేకపోయినా కూడా జెనెటిక్ ఎవరికి జీన్స్లో లేకపోయినా కూడా మంగు మచ్చలు వచ్చేస్తున్నాయి అన్నమాట. సో టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతున్నా మెడికల్ ఇష్యూస్ కూడా అన్నీ అంతే దే ఆర్ కమింగ్. సో ఈ మంగు మచ్చ అనేది మెయిన్లీ ఇట్ విల్ గివ్ యూ ది ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇంటర్నల్ హెల్త్ అనమాట. కొంతమందిలో ఐరన్ డెఫిషియన్సీ కామన్గా చూస్తుంటే మంగు వచ్చే వాళ్ళు. సో సన్లైట్ అనేది అవాయిడ్ చేసుకోండి. ఈ మచ్చ నుంచి బాగా ఫాస్ట్గా రికవర్ అవ్వాలి అంటే సన్ స్క్రీన్ యూస్ చేసుకోవాలి. సన్ స్క్రీన్స్ చాలా మార్కెట్లో ఉంటాయి. బట్ సన్ స్క్రీన్స్ మనకి యూవీబీ రేడియేషన్ నుంచి, విజిబుల్ లైట్ నుంచి కూడా కవర్ అయ్యే స్పెక్ట్రమ్ ఉండే సన్ స్క్రీన్స్ యూస్ చేసుకోవాలి. మన ఫేస్కి సెట్ అయ్యే సన్ స్క్రీన్. మాయిశ్చరైజింగ్ క్రీమ్ రెగ్యులర్గా యూస్ చేసుకోవాలి. గుడ్ డైట్ యూస్ చేసుకోవాలి. స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ ఉంటాయి మనకి. సో ఈ మెలనిన్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల మెలాస్మా అనేది కామన్గా ఫామ్ అవుతూ ఉంటుంది హార్మోన్ చేంజెస్ వల్ల. సో స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ యూస్ చేసుకున్నట్టయితే ఈ మంగు అనేది చాలా మటుకు లైట్న్ అప్ అవుతుంది. మెలాస్మా అనేది మనకి 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటి ఎపిడర్మల్ అంటే సూపర్ఫిషియల్గా ఉంటుంది మెలాస్మా, అవి చిన్న చిన్న క్రీమ్స్ ఇచ్చేగానే పోతాయి. రెండోది డర్మల్ మెలాస్మా అంటే డీప్గా ఉంటుంది. డర్మిస్ అంటే డీపర్ లేయర్ ఆఫ్ స్కిన్ అనమాట. సో ఈ డీప్గా ఉన్న స్కిన్ లేయర్స్లో మెలాస్మా, డర్మల్ మెలాస్మా చాలా మొండిగా ఉంటుందన్నమాట. ఎన్ని క్రీమ్స్ పెట్టినా పోవు. అలాంటి వాటికి కొన్ని లేజర్ ట్రీట్మెంట్స్, ఇట్లాంటి పీల్స్, కెమికల్ పీల్స్, ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ద్వారా కూడా మెలాస్మాని కంట్రోల్ చేయగలుగుతాం. సో మెలాస్మా రాగానే డోంట్ వరీ, మంచి ట్రీట్మెంట్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి.